హాయ్ వెల్కమ్ టు వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. పర్షియన్ కుజిన్ లో ఈ రోజు మనం వండుకోబోతున్న ఫస్ట్ డిష్ గోల్డెన్ రైస్. గోల్డెన్ రైస్ దాంట్లో మేజర్ ఇంగ్రీడియంట్ మనం లెమన్ జెస్ట్ కానీ ఆరెంజ్ జెస్ట్ కానీ వాడతాం, అందుకనే దీన్ని గోల్డెన్ రైస్ అన్నాం. గోల్డెన్ కలర్ కానీ గోల్డ్ కానీ ఏమి వేయట్లేదు దీంట్లో, బట్ జస్ట్ బికాస్ ఇట్ విల్ టేస్ట్ సో ఫ్యాబులస్ ఇట్ హెస్ బీన్ గివెన్ ద నేమ్ గోల్డెన్ రైస్. సో మన ఈ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. హోల్ గరం మసాలా, అలాగే సోంఫ్, దాంతోపాటు గ్రీన్ చిల్లీస్, అనియన్, చికెన్, లెమన్ జెస్ట్, ginger garlic paste, desiccated onions, bell peppers, red, yellow, green, alage curry powder, red chili powder, mint, coriander, salt, pepper, oil and rice. Let's start the process. Munduga as usual let's switch on the stove and add some oil to this. గోల్డెన్ రైస్ ఆర్ దగ్గర ఇట్ విల్ బి అ పిలాఫ్ ఆర్ అ పులావ్. కొన్ని డిషెస్ చాలా సింపుల్ గా తయారవుతాయి, పర్షియన్ డిషెస్ లైక్ మనం చికెన్ కబాబ్ కానివ్వండి, సూప్ కానీ, స్టూ కానివ్వండి. బట్ దేర్ ఆర్ సమ్ డిషెస్ విచ్ ఆర్ వెరీ ఎలాబరేట్. ఆ ఎలాబరేట్ ఉన్న డిషెస్ లో ఒకటి మన హైదరాబాద్ లో ఇప్పుడు చాలా పాపులర్ అండ్ ఇట్ హెస్ బికమ్ వరల్డ్ ఫేమస్, అదే బిర్యానీ. బిర్యానీ ఆల్సో ఇస్ నాట్ అన్ ఇండియన్ డిష్, ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ పర్షియా. అవునండి, ఇట్ ఈస్ from that land where now Iran is. That is the source of the dish biryani. Biryani manaku telisinde koncham elaborate untundi process. Meat, rice, all the other ingredients have to cook and then the fabulous dish will be ready. Alage pulav kuda మన దగ్గర పులావ్లు చాలా varieties of pulav ఉంటాయి. Pulav అనే word గానివ్వండి, pulav అనే concept కూడా has come from the Persian cuisine. So we are indebted a lot to Persian cuisine because we have a lot of food items in India which have that source from there. We like them, we eat them, we cook them at home, but చాలా సార్లు మనకు గుర్తుండదు ఈ సోర్స్ ఎక్కడి నుంచి, ఈ డిష్ ఎక్కడి నుంచి వచ్చిందని. సో మనం ఇప్పుడు తీసుకుంటే కబాబ్ అన్నది ఫ్రమ్ పర్షియా, అగైన్ పులావ్ ఫ్రమ్ పర్షియా, బిర్యానీ ఫ్రమ్ పర్షియా, అలాగే డెజర్ట్స్ లో తీసుకుంటే గులాబ్ జామున్ ఇస్ ఫ్రమ్ పర్షియా, అలాగే జిలేబీ ఇస్ ఫ్రమ్ పర్షియా. సో చాలా డిషెస్ ఉన్నాయి మనం ఇక్కడ ఇండియాలో తినేవి విచ్ హ్యావ్ అ పర్షియన్ ఒరిజిన్. సో మన ఈ పర్షియన్ ఒరిజిన్ తో ఉన్న గోల్డెన్ రైస్ ఆర్ క్లోజ్ టు అ పిలాఫ్ రెడీ చేసుకుందాం. ది పాన్ ఇస్ రెడీ, లెట్స్ యాడ్ అవర్ ఇంగ్రీడియంట్స్. హోల్ గరం మసాలా, అగైన్ అలాగే సోంఫ్, onions, దగ్గర మనం గులాబ్ జామున్ చాలా ఇష్టంగా తింటాం. ఇక్కడ మనం తయారు చేసుకున్నప్పుడు గులాబ్ జామున్ లో వి యూజ్ ఇలాచీ పౌడర్ జస్ట్ టు యాడ్ దట్ ఎక్స్ట్రా ఫ్లేవర్. బట్ అక్కడ పర్షియాలో అది తయారు చేసినప్పుడు, కానీ ఇప్పుడు కూడా తయారు చేసుకున్నప్పుడు దే యాడ్ సోంఫ్ పౌడర్ దానికి. సో దట్ ఫ్లేవర్ ఇస్ అ లిటిల్ డిఫరెంట్. అందుకే మనం చూస్తున్నాం ఈ పర్షియన్ డిషెస్ లో కొంచెం సోంఫ్ వేస్తున్నాం. మన దగ్గర సోంఫ్ చాలా తక్కువ వాడతాం కర్రీస్ లో, బట్ అక్కడ దే యూజ్ ఇట్ ఇన్ డిఫరెంట్ డిషెస్ ఇన్ డిఫరెంట్ వేస్. సో మన ఈ రైస్ లో we have added it while we are cooking the onion. సో మొదట్లోనే వేసేసాం so that it will add that flavor to our rice. సో దీంట్లోకి we'll take our chicken. దీన్ని కలిపేద్దాం. మన దగ్గర మన స్టేట్ లో మన వంటకాల్లో సోంఫ్ కొంచెం తక్కువగానే వాడతాం, బట్ కేరళలో మాత్రం చాలా ఎక్కువగా వాడతారు. That is one state in India which uses sof a lot. In goes lemon zest. In lemon zest tho our rice will have a different flavor. Lemon zest lekapona orange zest kuda vesukochu, it will have the same citrusy flavor. Deentloki now we'll add ginger garlic paste.
అలాగే desiccated onions. You put a lot of them. Bell peppers going in. ఒకసారి కలిపేసి then we'll add the other ingredients. Now let's add some curry powder, garam masala, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్, అలాగే మింట్, now add salt and pepper. మీరు దీని ఇంట్లో ట్రై చేసినప్పుడు ఎనీ మీట్ యూ కెన్ యూస్ ఇఫ్ ఇట్ ఇస్ as long as it is chicken. ఈ గోల్డెన్ రైస్ కోసం వాడిన చికెన్లో నేను చికెన్ వింగ్స్ తీసుకున్నాను. దట్స్ ద చాయిస్ ఐ మేడ్ బికాస్ ఇంతకుముందు చికెన్ బ్రెస్ట్, చికెన్ థై పీసెస్, చికెన్ లెగ్ పీసెస్ వాడాము. బట్ వాంటెడ్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్. దీనికి యూజింగ్ చికెన్ వింగ్స్. సో లెట్స్ సీ హౌ దిస్ గోస్. ఇట్స్ టైమ్ టు యాడ్ సమ్ వాటర్ టు దిస్. వాటర్ బౌల్లో రైస్ సోక్ చేసి పెట్టాను. దిస్ ఇస్ క్లోజ్ టు 2 cups of this, so we'll add 2.5 cups. In fact, we'll add 5 cups of water. Right, 5 cups of water. Sir, then kalipedam. And now we'll increase the flame and let it boil. The water boiling kochin tarvata we'll add the rice. Ikkada manam soak chesi pettukunna rice ni daniki add cheddam. Kalipesi moota pettedam. Oka 10 minutes lo mana golden rice ready ayipotundi. Before that, we have to let this boil for at least 5 to 10 minutes. Boil kochin tarvata we'll do the next step. వాటర్ బాయిలింగ్కి వచ్చేసింది. నౌ ఇట్స్ టైమ్ టు యాడ్ రైస్. రైస్లో ఉన్న వాటర్ తీసేద్దాం. రైస్ గోయింగ్ ఇన్. రైస్ మనం సోక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇట్ విల్ నాట్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు కుక్. సో దేర్ యు గో, ఆల్ ది ఇంగ్రీడియంట్స్ ఆర్ దేర్ ఇన్ ద పాట్. ఇది కుక్ అయ్యి ఒక 10 minutes లో రెడీ అయిపోతుంది. అంతవరకు మీరు చూస్తూ ఉండండి వావ్ ఏం రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచి. స్మెల్స్ డివైన్.
రైస్ రెడీ అయిపోయింది. లెట్స్ గో ఫర్ ప్లేటింగ్. Take some mint leaves and garnish this. There you go. Yummy smelling and yummy looking golden rice ready అయిపోయింది. మీరు చూస్తూ ఉండండి. కొద్ది క్షణాల్లో నేను మిమ్మల్ని టేస్టింగ్ లో కలుస్తాను. Welcome back. Tasting time. Can't wait to taste this golden rice. So let's dig into it. Wow, amazing. మన దగ్గర జనరలీ ద బెస్ట్ పులావ్స్ ఎట్లా ఉంటాయో అట్లానే ఉంది. వెరీ వెరీ ఫ్లేవర్ఫుల్ అండ్ లాట్ ఆఫ్ జెస్ట్ ఇన్ ఇట్. మనం లైమ్ జెస్ట్ వాడాం, సో దట్ ఈస్ ఆల్సో గివింగ్ ఇట్ దట్ ఫ్లేవర్. బట్ అదర్వైజ్ ఓవరాల్ వెరీ సింపుల్ టు మేక్ అండ్ వెరీ డెలిషియస్ గోల్డెన్ రైస్ స్ట్రైట్ ఫ్రమ్ పర్షియా. చూసారు కదా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా దీన్ని ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు తప్పకుండా పంపించండి. కొద్ది క్షణాల్లో నెక్స్ట్ సెగ్మెంట్లో కలుస్తాను ఇంకో అద్భుతమైన టేస్ట్తో. అప్పటి వరకు చూస్తూ ఉండండి వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. ఈ ఎపిసోడ్ మీరు మిస్ అయినా, ఈ ఎపిసోడ్ మళ్ళీ మళ్ళీ చూడాలన్నా లాగ్ ఆన్ టు www.youtube.com/ETV Abhiruchi or follow us on www.facebook.com/ETV Abhiruchi. చూస్తూ ఉండండి వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. వెల్కమ్ బ్యాక్. ఈ సెగ్మెంట్ లో మనం తయారు చేసుకోబోతున్నాం పర్షియన్ పాంకో చికెన్. ఈ పర్షియన్ పాంకో చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా చికెన్, జింజర్, గార్లిక్, అలాగే బే లీవ్స్, ఆనియన్, ఆలివ్స్. మన దగ్గర 2 వెరైటీస్ ఆఫ్ ఆలివ్స్ ఉన్నాయి ఇక్కడ, గ్రీన్ ఆలివ్స్ అండ్ dark olives or black olives, which are kind of pickled olives. Then we have jalapenos, alage tomato puree, curry powder, parsley, Tabasco sauce, red chili flakes, salt, pepper and oil. చేసుకునే విధానం చాలా సింపుల్. ముందుగా విల్ స్టార్ట్ విత్ ది చికెన్ ని చిన్నగా క్యూబ్స్ కింద కట్ చేసుకుందాం అండ్ దెన్ విల్ స్టార్ట్ ద ప్రాసెస్. Right, done. Now let's start the cooking process. Okay. Now let's add some oil to this.
డిష్ లో మీరు ఇంగ్రీడియంట్స్ ఇందాక చూసినప్పుడు వి హ్యాడ్ ఆలివ్స్. ఇరానియన్ ఆర్ పర్షియన్ కుజిన్ లో ఆలివ్స్ ఎలా వచ్చాయంటే నాకు తెలిసి బికాస్ back in the days when Alexander was conquering the world, when he moved towards the east, one of the first kingdoms he conquered was Persia. So akkada when he had conquered Persia, a lot of Greek soldiers and generals stayed back there, and they ruled that place for him. It was under their control, and after that వాళ్ళు స్వతహాగా స్వాతంత్రం డిక్లేర్ చేసుకొని they formed their own dynasty. I think at that time a lot of Mediterranean food, Mediterranean styles of living, their culture also seeped into Persian culture. This is I think an influence of the Greek or the Mediterranean culture on Persian food. That's why we see olives in this dish. మనం ఇదివరకు చికెన్ తయారు చేసుకున్నప్పుడు చికెన్ లో చాలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వాడాం. ఏ కంట్రీ కుజిన్కి వెళ్ళినా ఆ కంట్రీలో దొరికే ఇంగ్రీడియంట్స్ we try to use them and cook. సో ఇక్కడ వీ హ్యావ్ ఆలివ్స్తో చికెన్ కుక్ చేస్తే ఎలా ఉంటుందో టేస్ట్ దాన్ని మనం వండుకున్న తర్వాత టేస్టింగ్లో తెలుస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. అవర్ ప్యాన్ ఈస్ రెడీ. ఫస్ట్ ఇంగ్రీడియంట్ గోయింగ్ ఇన్ ఇస్ చికెన్. ఈ చికెన్ కాస్త సాటే అయ్యే లోపు లెట్స్ చాప్ అవర్ ఆనియన్ అండ్ ఆలివ్స్. Now it's time to add the other ingredients. Munduga ginger, alage garlic and onions. Let's get our olives in. వీటిని కూడా మనం chop it. Okay. Black olives, వీటిని కూడా chop చేసుకుందాం. Olives in. Alage it's time to drop in the jalapenos. దీంట్లోకి now we'll add bay leaves and tomato puree. Time to add the other ingredients. ముందుగా కొద్దిగా కర్రీ పౌడర్, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, salt
salt and pepper. కొద్దిగా tabasco sauce. And some parsley. Right, let's mix this. ముందు మనం తయారు చేసుకున్న పర్షియన్ డిషెస్ వాటి ఇంగ్రీడియంట్స్ చూసినప్పుడు దే హ్యాడ్ ఇంగ్రీడియంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఇది కూడా అలానే ఉంది. ఇరానియన్స్ ఆర్ పర్షియన్స్ ఇంపోర్టెడ్ టుక్ అ లాట్ ఆఫ్ స్పైసెస్ ఫ్రమ్ ఇండియా అండ్ దెన్ వీ హ్యావ్ ది ఆలివ్స్ కమింగ్ ఫ్రమ్ ది మెడిటేరియన్ ఏరియా. సో ఇట్స్ అగైన్ confluence or a mix of ingredients from different regions of the planet, and that's how Persian cuisine has developed over the years. Locally వాళ్ళకున్న ఇంగ్రీడియంట్స్ వాడుకోవడం, తర్వాత బయట నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్సెస్ వాటిని కూడా వాడుకొని పర్షియన్ కుజీన్ యాజ్ ఎ వరల్డ్. మన దగ్గర కూడా పర్షియన్ అంటే పార్సీస్ ఇండియాలో ఇఫ్ వి సీ దేర్ కుజీన్ ఇట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ బోత్ పర్షియన్ కుజీన్ అండ్ ఇండియన్ కుజీన్. లోకల్ గా అవైలబుల్ ఉన్న ఇంగ్రీడియంట్స్ తో వాళ్ళు ప్రాసెసెస్ పర్షియన్ కుజీన్ ప్రాసెసెస్ ఫాలో అయ్యి వండుతూ ఉంటారు. ఎస్పెషల్లీ మనకు మార్చ్ లో ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ నవరోజ్ సెలబ్రేషన్స్ ఇక్కడ, సేమ్ పర్షియన్ న్యూ ఇయర్. సో అప్పుడు వీల్ సీ అ లాట్ ఆఫ్ పర్షియన్ ఆర్ పార్సీస్ ఇన్ హైదరాబాద్, ముంబై. మన దగ్గర కూడా హైదరాబాద్ లో వీ హ్యావ్ అ కన్సిడరబుల్ నంబర్ ఆఫ్ పార్సీస్ సెటిల్ హియర్. వాళ్ళ సెలబ్రేషన్స్ చాలా ఎలాబరేట్ గా ఉంటాయి, అట్లీస్ట్ వీక్ 10 days ఉంటాయి. అండ్ ఫైనలీ ఆన్ ద ఫైనల్ డే they have a lot of good food served. I have a couple of Parsi friends. I was lucky to be invited to one of those celebrations. చాలా ఇంగ్రీడియంట్స్ అన్ని మన దగ్గర దొరికేవే ఉంటాయి, కానీ వాటిని చేసే పద్ధతి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎనీ డిష్, సో you'll have that distinct Parsi flavor to it, because they didn't want to get rid of their way of living or those things they borrowed from Persia when they came to India. So avi alane unnai, konni marayi, but overall if you ever have a chance to meet or have a Parsi friend, just try their cuisine. Some of you will definitely like it. Especially vallu banana leaves lo oka fish tayaru chestaru, that is out of this world. That is my favorite Parsi food in India. So whenever I go to my Parsi friend's house, I definitely ask for that fish. మన పర్షియన్ పాంకో చికెన్ రెడీ అయిపోయింది. మీరు చూస్తూ ఉండండి, కొద్ది క్షణాల్లో నేను మిమ్మల్ని టేస్టింగ్ లో కలుస్తాను. Welcome back. It's tasting time. Olives, lot of onion. Generally I try to put half of the onion, but ee dish lo matram nenu mottham onion esesanu. So lot of onion in this dish. Alage different olives are there, and another influence the garam masala or the curry powder. So aa mix ela undo taste chesi chuddam.
వావ్, ఆలివ్స్తో కొంచెం టింజ్ ఉంటుంది, కొంచెం టాంజినెస్ ఉంటుంది అనుకున్నాను. దట్ ఈస్ దేర్, బట్ దట్ ఈస్ బ్యాలెన్స్డ్ విత్ ద curry powder we have used. So Persian food is all about balance. If there is something which is thoda tangy, you balance it with something else. So everything is about balance and flavors. So this dish also has a lot of that. Simple to make, చాలా ఈజీగా తయారైంది, బట్ వెరీ డెలిషియస్. చూసారు కదా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ డిష్ టు మేక్. కొద్దిగా టైం తీసుకొని ఇంటి దగ్గర ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు తప్పకుండా పంపించండి. రేపు ఇంకో అద్భుతమైన ఎపిసోడ్తో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. హాయ్, హలో, వెల్కమ్ టు వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. ముందుగా మనం తయారు చేసుకోబోతున్న డిష్ పేరు రైజిన్ చికెన్ పులావ్.